పైచిలుకు దాడులు వైసీపీ హయాంలో రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆ కేసులకు ఈ రోజు వరకు విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, శిక్షలు లేవు. కనీసం దళితులకు ఇచ్చే ఆ పారితోషికం కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఎకరం భూమి ఇస్తానన్నాడు, వాళ్ళని జైల్లో పెడతానన్నాడు, ఇంట్లో ఉద్యోగం ఇస్తానన్నాడు, రకరకాలుగా మాయమాటలు చెప్పాడు తప్ప ఏ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్లు దళిత దాడుల్ని యథేచ్ఛగా నిర్వహించి దళితుల్ని అనగదొక్కి ఇప్పుడు పవర్ పోయిన 14 నెలలు కూడా అదే మదంతో వాళ్ళు చెలరేగిపోతున్నారు. అధికార మదంతో ఆనాడు, ధన మదంతో ఈనాడు దళితులపై దాడులు చేస్తున్నారు. ఎవడిచ్చాడు ఈ అధికారం జగన్మోహన్ రెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, అతని కొడుక్కి, అతని అనుచరులకి అని చెప్పి ప్రశ్నిస్తాం. మీకు దళితుల ఓట్లు కావాలి, దళితులంటే మీకు ఓటు బ్యాంకుగా మీకు మారాలి, కానీ వాళ్ళు మీకు బానిసల్లాగా